నంద్యాల పట్టణంలోని సలీం నగర్ నుంచి దేవానగర్ కు వెళ్లి రహదారిలో చామ కాల్వపై 2013లో 1.35 కోట్లతో వంతెన నిర్మించారు. దీన్ని కలుపుతూ నిర్మించిన రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలను నాసరికంగా ఏర్పాటు చేశారు. వీటి పునాదులు లోతుగా నిర్మించలేదు. ఇటీవల దీని పక్కనే మురుగు కాలువ నిర్మాణం కోసం గుంతలు త్రవ్వారు. రక్షణ గోడ పునాది కంటే లోతుగా త్రవ్విన ఈ గుంతలో నీరు నిలవడంతో మట్టి తడిసింది. దీంతో వైపు రక్షణ గోడ కూలిపోయింది. సీసీ రోడ్డు కింద మట్టి ఊరిపోయింది. వాహనాలు వెళ్లి రోడ్డు కుంగిపోయే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ వంతెన మార్గాన్ని మూసివేశారు. నాసిరకం పనుల వల్లే గోడ కూలిందని ప్రజలు విమర్శిస్తున్నారు. వంతెన సైతం కూలిపోయే ప్రమాదమైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అటువైపు వెళ్లేదానికి రాకపోకలు నిలిపివేయడం జరిగిందని కాంట్రాక్టర్ తెలిపారు. చూడరా అలా చూడు కరెంట్ ఉండే